తాజాంశాన్ని చూస్తున్నాం. కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని సింగరేణి యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. 15 ఏళ్ల తర్వాత వారసత్వ ఉద్యోగాలపై సింగరేణి సంస్థ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. 2016 అక్టోబర్ 11 నాటికి 48 నుంచి 59 ఏళ్ల వయసు కార్మికులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని పేర్కొంది. వారసత్వ ఉద్యోగాలు పొందేందుకు కార్మికులు కుమారులు లేదా అల్లుడు లేదా సోదరుడు అర్హులని తెలిపింది. అయితే వారికి 18 నుంచి 35 ఏళ్లలోపు వయసు ఉండాలని స్పష్టం చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధాకర్ అడిగి తెలుసుకుందాం. సుధాకర్, సింగరేణి వారసత్వ ఉద్యోగాల విధి విధానాలకు సంబంధించి పూర్తి వివరాలేంటి? బలరాం, కొద్దిసేపటి క్రితమే సింగరేణి యాజమాన్యం కార్మికులకు తీర్పు కబురు అందించింది. దాదాపు ఎన్నో ఏళ్లుగా దీని మీద కార్మిక సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరించాలని 2002లో ఈ విధానాన్ని అప్పటి ప్రభుత్వం రద్దు చేసింది. అప్పటి నుంచి కూడా వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని చెప్పి కార్మికులు అనేక ఉద్యమాలు పోరాటాలు చేస్తారు. అయితే టీఆర్ఎస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో కూడా వారసత్వ ఉద్యోగాలు కల్పిస్తామని ఒక ప్రణాళికలు పొందుపరిచింది. ఈ క్రమంలోనే గత కొద్ది నెలలుగా దీని మీద తీవ్ర కసరత్తు కూడా పెరిగింది. అటువైపు టీఆర్ఎస్ ఎంపీలు, మరోవైపు తెలంగాణ బహుజన కార్మిక సంఘం నేతలతో పాటు ఇతర కార్మిక సంఘాలు, అదేవిధంగా కార్మికుల నుంచి అనేక వినతులు కూడా వెళ్ళాయి. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ పలు దఫాలుగా సింగరేణి అధికారులతోనూ మరోవైపు కార్మిక సంఘాలతోనూ ఆయన సమావేశాలు నిర్వహించారు. నిన్న కూడా సీఎం క్యాంప్ ఆఫీస్ లో కూడా దీనిపై సమావేశం జరిగింది. ముఖ్యంగా ఎంపీలు వినోద్, అదేవిధంగా కవిత, సుమన్ ఇలాంటి నేతలంతా కలిసి ఎట్టి పరిస్థితుల్లోనూ కార్మికులకు మాట ఇచ్చారు కాబట్టి దానిపై ఒక నిర్ణయం తీసుకోవాల్సిందని చెప్పి పట్టుబట్టడం జరిగింది. దీనిపై ఎలా ఈ వారసత్వ ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో దానిపై ఒక విధి విధానాన్ని రూపొందించాల్సిందిగా సింగరేణి సీఎండీకి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఆదేశాల మేరకు ఇవాళ సింగరేణి బోర్డు సమావేశమై ఈ బోర్డులో ఈ వారసత్వ ఉద్యోగాలపైన నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనికి లాభాల బోనస్ ఇచ్చేందుకు అక్టోబర్ 6వ తేదీన సమావేశం. ఆ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపై సింగరేణి సీఎండీ శ్రీధర్ కు ఒక సూచన కూడా చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల ప్రణాళికలో మనం ఇచ్చాం కాబట్టి వారసత్వ ఉద్యోగాలను కార్మికులకు కల్పించాలని చెప్పారు. దీనికి అనుగుణంగా ఇవాళ సింగరేణి బోర్డు దీనికి ఆమోదించింది. అయితే ఈ బోర్డు ఆమోదించినటువంటి అంశాలను పరిశీలిస్తే ముందుగా ఈ వారసత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవారు అక్టోబర్ 11, 2016 తేదీ నాటికి 48 నుండి 59 సంవత్సరాలు వయసు మధ్య ఉన్నవారు మాత్రమే అర్హులుగా సింగరేణి యాజమాన్యం పేర్కొంది. వీరు మాత్రమే వారసత్వ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవచ్చని చెప్పి సూచిస్తోంది. మరోవైపు ఈ ఉద్యోగం ఎవరైతే ఇవ్వాలో వారసత్వ ఉద్యోగాలకు ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వారి కుమారుడు లేదా అల్లుడు లేదా తమ్ముడు వీరు ఈ ముగ్గురికి మాత్రమే ఈ వారసత్వ ఉద్యోగాలు పొందేందుకు అర్హులని, వారు 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాల్సిన అవసరం ఉంటుందని చెప్పి విధి విధానాలను వారు రూపొందించారు. ఇంకా పూర్తి స్థాయిలో దీని మీద ఈ బోర్డు నిర్ణయం తీసుకొని ఒక ప్రకటన రూపంలో వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే సూత్రప్రాయంగా వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి దాదాపు 15 సంవత్సరాల తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం ఒక చారిత్రాత్మక నిర్ణయంగా చెప్పవచ్చు. బలరాం, సుధాకర్, వారసత్వ ఉద్యోగాల ప్రకటనపై సింగరేణి ఉద్యోగస్తులు, వారి కుటుంబ సభ్యులు ఎలాంటి స్పందన నెలకొంది? ఎందుకంటే సింగరేణిలో మొదటి నుంచి కూడా కార్మికులు దాదాపు 2002లో నుంచి కూడా వారు దీని మీద డిమాండ్ చేస్తారు. దాదాపు మైన్ లోను అదేవిధంగా ఓపెన్ కాస్ట్ వద్ద అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలకు కూడా వాళ్ళు వాళ్ళ అభిప్రాయం తెలుపుతారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల దాదాపు సింగరేణి మైన్ల వద్ద కార్మిక ఇళ్ల వద్ద కూడా చాలా సంతోషం నెలకొంది. ఎందుకంటే సింగరేణి మైన్ లో పనిచేయడం అనేది ఒక కష్టతరమైనటువంటి ప్రక్రియ. అతి తక్కువ వయసులోనే భూగర్భంలో పనిచేయడం వల్ల వారు దాదాపు శారీరక పటుత్వాన్ని కోల్పోతారు. కాబట్టి వారు తొందరగా రిటైర్ అవ్వాలని ఆకాంక్షిస్తూ ఉంటారు. ఆ ఉద్యోగాలు తమ పిల్లలకు వస్తే కుటుంబం ఎలాంటి ఆర్థిక ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగుతుందనేది వాళ్ళ ఆలోచన. ఈ క్రమంలో ఈ డిమాండ్ పుట్టుకొచ్చింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల సర్వత్రా కార్మిక వర్గాల్లో చాలా ఆనందం వెలువరిస్తోంది. బలం, ధన్యవాదాలు సుధాకర్. కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని సింగరేణి యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. 15 ఏళ్ల తర్వాత వారసత్వ ఉద్యోగాలపై సింగరేణి సంస్థ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. 2016 అక్టోబర్ 11 నాటికి
48 నుంచి 59 ఏళ్ల వయసు కార్మికులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని పేర్కొంది. వారసత్వ ఉద్యోగాలు పొందేందుకు కార్మికుల కుమారులు లేదా అల్లుడు లేదా సోదరుడు అర్హులని తెలిపింది. అయితే వారికి 18 నుంచి 35 ఏళ్లలోపు వయసు ఉండాలని స్పష్టం చేస్తుంది.